लेकिन स्लोगन आईपीएल ऐसे न जाने कितने कार्य किए गए हैं और किए जा रहे हैं जो महाराष्ट्र को 2028 तक $1 ट्रिलियन की अर्थव्यवस्था बनाएंगे और महाराष्ट्र भारत को $5 ट्रिलियन के साथ विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने में महत्वपूर्ण योगदान देगा। మనం 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ అవ్వాలంటే ఈ రోజు మీరు మహారాష్ట్రకు వచ్చారు ఉద్యోగాలు ఉపాధి కోసం ఇది 1 లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థ వస్తే మీ అందరికీ ఉన్న ఉపాధి కంటే మంచి ఉపాధి రాని వారికి ఇంకా ఉపాధి దీంట్లో భారతదేశం ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే మహారాష్ట్ర బలంగా ఉండాలి అందుకని మీ అందరి సహకారం అవసరం। महायुति सरकार ने पुणे में विकास कार्यों में कोई कमी नहीं छोड़ी है और आगे भी कार्य हो रहा है। पुणे मेट्रो का काम भी पूरा हो चुका है। कस्बा पेट असेंबली में पुणे की जनता से मैं कहना चाहता हूं कि हमें महाराष्ट्र को विकास पथ में देखना है तो हमें एक स्थिर सरकार महाराष्ट्र में మనం వికాస పదంలో నడిపించాలి అంటే చాలా బలమైన ప్రభుత్వం ఉండాలి। हमें महाराष्ट्र को विकास पथ पे देखना है तो हमें एक स्थिर सरकार जो कि महाराष्ट्र को और पूरे देश को एक साथ लेके चल सके ऐसी सरकार के साथ खड़े होना है और जहां स्थिरता है वह शक्ति है। ఈ రోజున మహారాష్ట్రాన్ని వికాస పదంలో నడిపించాలి అంటే మనం బలమైన ప్రభుత్వం ఉండాలి స్థిరమైన ప్రభుత్వం ఉండాలి। మహారాష్ట్రని మనం నిలబెట్టాలి అంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి। ఎక్కడ స్థిరత్వం ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది। మీరే చెప్పండి నేను 15 సంవత్సరాలు ఓటమి తీసుకున్నాం దెబ్బలు తిన్నాం నిలబడి ఉన్నాం స్థిరత్వంగా ఉన్నాం మీ ముందు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం। అదే స్థిరత్వం ఈ రోజున మన తెలుగు భాష కాదు తెలుగు రాష్ట్రాలు కావు మహారాష్ట్రలోని పుణేలో తెచ్చిపెట్టిన స్థిరత్వం యొక్క బలం। जहां स्थिरता है वहां शक्ति है। ఎక్కడైతే స్థిరత్వం ఉంటుందో అక్కడ చాలా బలమైన శక్తి ఉంటుంది। దానికి జనసేనే నేనే మీకు నిదర్శనం। అలా కాకుండా మనం విడిపోతా ఉంటాం తెలుగు కన్నడిగా తమిళ్ ఇలాగా मैं मराठी मैं तेलुगु मैं कन्नड़ ऐसा वाली भावना से ऊपर आकर साथ में चलना है। మనం మరాఠీ వాళ్ళం తెలుగు కన్నడిగా తమిళ్ గుజరాతీ ఇవన్నీ దాటి మనం ముందుకెళ్ళాలి। इस महाराष्ट्र